Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Today we will discuss 6th class exercise 7.3. చూడమ్మా 7.3 first sum. Write the fractions are all these fractions equivalent. ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అని అడుగుతున్నాడు. అంటే ఆల్ ఫ్రాక్షన్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా అంటే లీస్ట్ ఫామ్ రాసిన అన్నీ ఈక్వల్గా రావాలి అదా అనేసి అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్లో ఏ ఏ బి అని 2 ఇచ్చాడు. ఏలో 1 2 3 4 డయాగ్రామ్స్ ఇచ్చాడమ్మా. చూడండి, ఈ సర్కిల్కి ఆఫ్ షేడ్ చేసి ఉంది, ఆఫ్ అన్షేడ్ ఉంది, అన్షేడెడ్ పార్ట్. 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ అంటే 1/2. ఫస్ట్ది 1/2. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, సర్కిల్ 1 2 3 4 పార్ట్స్ ఉంది. 4 పార్ట్స్కి 2 పార్ట్స్ షేడ్ చేశాడు అంటే 2/4. 2/4ని ఎలా రాయొచ్చు? 1/2 అని రాయొచ్చు. 2 టేబుల్లో 1 టైమ్స్, 2 టేబుల్లో 2 టైమ్స్. ఇది థర్డ్ డయాగ్రామ్ చూడండమ్మా. 1 2 3 4 5 6 పార్ట్స్ ఉన్నాయి టోటల్. 6 పార్ట్స్లో 1 2 3 పార్ట్స్ షేడ్ చేశాడు అంటే 3/6 అని రాయొచ్చు. 3/6. ఇది క్యాన్సిలేషన్ పెడితే 3 1s 3 2s. ఇది కూడా 1/2నే. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయి సర్కిల్ మొత్తం. టోటల్ 8 పార్ట్స్. 8 పార్ట్స్కి 4 పార్ట్స్ షేడ్ చేశాడు. షేడ్ చేస్తే 4 1s 4 2s అంటే 1/2. చూడండి, అన్నీ 1/2లే వచ్చినాయి. అంటే ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వాలెంట్. ఆల్ దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ equivalent. ఇవన్నీ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ రెండో డయాగ్రామ్ చూడండి అమ్మా. బీలో ఏమి ఇచ్చాడంటే రెక్టాంగిల్లో కొన్ని షేడెడ్ సర్కిల్స్ ఇచ్చాడు, కొన్ని అన్షేడెడ్ సర్కిల్స్ ఇచ్చాడు. ఫస్ట్ అసలు టోటల్ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సర్కిల్స్ ఉన్నాయి. 12 సర్కిల్లో 4 సర్కిల్స్ షేడెడ్ చేశాడు. 4/12. 4/12 క్యాన్సిల్ చేస్తే 4 1s 4 3s. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ రెండోది 1 2 3 4 5 6 7 8 9 సర్కిల్లో 3 సర్కిల్ షేడ్ చేశాడు. 1 2 3. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 3 1s 3 3s. ఇది కూడా 1/3నే వచ్చింది. నెక్స్ట్ 1 2 3 4 5 6 టోటల్ 6 సర్కిల్స్ ఉన్నాయి. 6 సర్కిల్స్లో 1 2 షేడ్ చేశాడు. 2. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 3s. ఇది కూడా 1/3నే. నెక్స్ట్ 3 సర్కిల్స్ ఉన్నాయి. 3 సర్కిల్లో 1 సర్కిలే షేడ్ చేశాడు చూడండి. 1/3. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సర్కిల్స్ ఉన్నాయి. 15 సర్కిల్లో ఎన్ని షేడ్ చేశాడు? 1 2 3 4 5 6 షేడ్ చేశాడు. 3 టేబుల్లో చూడండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో. 3 2s 3 5s 2/5.
ఇక్కడ అన్నీ 1/3 1/3 1/3 1/3 వచ్చింది. ఇక్కడ అయితే 2/5 వచ్చింది. అంటే ఇవన్నీ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్సా? నో, నాట్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. ఏమని రద్దాం? నో, నో, all are not fractions, not or equivalent fractions. ఇదమ్మా ఫస్ట్ సమ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ సమ్. రైట్ ద ఫ్రాక్షన్స్ అండ్ పెయిర్ అప్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ఈచ్ రో. పెయిర్ చేయమంటున్నాడు. ఇక్కడ ABCDE అని చెప్పి ఒక 5 ఇచ్చాడు. అండ్ 1 2 3 4 5 అని ఒక 5 ఇచ్చాడు. ఇవి ఈక్వల్ చేయాలి. దేనికి దేనికి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఏంటో చూద్దాం. సెకండ్ వన్ సొల్యూషన్. ఫస్ట్ ఏ ఫ్రాక్షన్ ఎంతో చూద్దాం. ఏ హాఫ్ పార్ట్ షేడ్ చేశాడు, హాఫ్ పార్ట్ అన్షేడెడ్ ఉంది. అంటే ఇది 1/2. ఏ అనేది ఎంతమ్మా ఫ్రాక్షన్? 1/2. ఏ అయిపోయింది. నెక్స్ట్ బి చూడండి. బి 1 2 3 4 5 6 పార్ట్స్ టోటల్లీ. వాడు షేడ్ చేసింది 4 పార్ట్స్. 4/6. దాని క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్లో 2 2s 2 3s 2/3. నెక్స్ట్ సి 1 2 3 4 5 6 7 8 9. 9కి 3 పార్ట్స్ షేడ్ చేశాడు. అంటే 3/9. 3/9. 3 1s 3 3s అంటే 1/3. 3/9 అంటే ఎంతమ్మా? 1/3. నెక్స్ట్ డి 1 2 3 4 5 6 7 8. 8కి 2 షేడ్ చేశాడు. అంటే 2/8. 2/8. 2 టేబుల్లో 2 1s 2 2 4s 8. అది 1/4. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ 4 పార్ట్స్ 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్కి. ఎన్ని షేడ్ చేశాడు? 3 షేడ్ చేశాడు. అంటే 3/4. 3/4 అయిపోయినాయి. నెక్స్ట్ డయాగ్రామ్లో 1 2 3 4 5 అని ఇచ్చాడు. వాటిని మ్యాచ్ చేయాలి మనం. ఏది ఈక్వాలెంట్గా ఉందో ఆ పెయిర్స్ని మనం ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ కింద చూపించాలి. అవి ఆ రెండు పెయిర్ చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. టోటల్ 18 ఉన్నాయి. 18లో ఎన్ని షేడ్ చేశాడంటే 6 షేడ్ చేశాడు. 6/18. 6/18. 6/18 అంటే 6 1s 6 3s అంటే 1/3. 1/3. నెక్స్ట్ రెండోది 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 ఉన్నాయి. అక్కడ షేడ్ చేసిన వాటివి 4 షేడ్ చేశాడు. 4 టేబుల్లో 4 1s 4 2s 1/2. సెకండ్ దాని ఆన్సర్. థర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయమ్మా. టోటల్ బాక్సే 16 ఉన్నాయి. 16లో షేడ్ చేసినవి ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 షేడ్ చేశాడు. 12/16. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 3s 4 4s 3/4. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది కూడా 12 ఉంది. 12
ఎన్ని షేడ్ చేశాడు? 1 2 3 4 5 6 7 8 షేడ్ చేశాడు. 8 4 టేబుల్లో 4 2s are 8, 4 3s are 12. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 16 పార్ట్స్. మొత్తం 16 పార్ట్స్లో ఎన్ని షేడ్ చేశాడంటే 1 2 3 4 షేడ్ చేశాడు. 4 క్యాన్సిలేషన్ చూడండి. 4 1s are 4, 4 4s are 16. ఇప్పుడు పెయిర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం మనం. పెయిర్స్ ఆల్ ఈక్వాలెంట్ పెయిర్స్ ఎలా రాద్దామంటే 1/2 ఎక్కడుంది? 1/2 ఇదిగోండి. అంటే ఏకి 2 పెయిర్. నెక్స్ట్ బికి ఏది పెయిరో చూద్దాం. 2/3 అంటే 4th. ఈ రెండు ఈక్వాలెంట్. బిని 4ను. నెక్స్ట్ సికి ఏది పెయిర్ అవుతుంది? 1/3 ఎక్కడ ఉంది? 1 పెయిర్ అవుతుంది. ఈ రెండు ఈక్వాలెంట్. 1/3 1/3 సమానంగా ఉంటే వాటిని ఈక్వాలెంట్ అని అంటారు. ఆ ఫ్రాక్షన్ని మనం ఎంత లీస్ట్ ఫామ్లో రాసినా సరే అది ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ డికి 1/4 దానికి ఈక్వాలెంట్ ఎక్కడ ఉంది? 1/4 అంటే 5. డికి 5. లాస్ట్ ఈకి ఈక్వాలెంట్ 3/4. ఎస్ 3. These pairs are equivalent fractions. These pairs are equivalent fractions. ఇదమ్మా మనకి టెట్ డిఎస్సిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ మన ఎస్జిటి వాళ్ళకి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రీప్లేస్ ద బాక్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై ద కరెక్ట్ ఆన్సర్. ఈ బాక్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ ఫిల్ చేయాలి. చూడండి, ఒక ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అనదర్ ఫ్రాక్షన్. అంటే ఇవి ఒక ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా సేమ్ నెంబర్తో, సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి వస్తాయి. చూద్దాం ఇక్కడ సొల్యూషన్స్. ఫస్ట్ 2/7. 2/7 ఈక్వలెంట్ ఫ్రాక్షన్. 2 8 అయింది. అంటే దేంతో మల్టిప్లై చేశాడు? ఇంటూ 4. 2 4s are 8 కదా. అంటే డినామినేటర్ కూడా మనం 4తోనే మల్టిప్లై చేయాలి. 7 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8. న్యూమరేటర్ 8 అలాగే ఉంది. 7 4s are 28. అంటే ఈ బాక్స్లో ఏమొస్తుంది మనకి? 28. ఎస్, దిస్ ఈజ్ ఏ. నెక్స్ట్ బి సేమ్ అలాగే 5/8. చూడండి, న్యూమరేటర్ 10 ఉంది. న్యూమరేటర్ 10 అంటే 5ని × 2 చేసినట్టున్నాడు. 5 2s are 10. మరి 8ని కూడా × 2 చేయాలి కదా. 5 × 2/8 × 2. మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే మల్టిప్లై అయినా డివైడ్ అయినా సేమ్ నెంబర్తో చేస్తే దాన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటారు. 5 2s are 10. న్యూమరేటర్ సరిపోయింది. డినామినేటర్ 8 2s are 16. అంటే ఈ బాక్స్లో మనకి 16 వస్తుంది. నెక్స్ట్ సి 3/5. న్యూమరేటర్ బాక్స్ ఏంటో తెలియదు, బట్ డినామినేటర్ 5 డివైడ్ చేసాడు మల్టిప్లై చేసాడా? మల్టిప్లై చేశాడు. దేంతో? 5 4s are 20. 5 4s are 20 అంటే న్యూమరేటర్ కూడా మనం 4తోనే మల్టిప్లై చేయాలి. 3/5 ఈజ్ ఈక్వల్ టు 3/5 × 4 5 × 4. సేమ్ నెంబర్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3 4s are 12. 5 4s are 20. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ టు 3/5.
ఈ 3/5కి ఈ ఫ్రాక్షన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ డి 45/60 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి అమ్మా 45 15 అయింది, మల్టిప్లై చేస్తే 15 అవ్వదు, బట్ డివైడ్ చేసి ఉంటాడు. డివైడ్ దేంతో డివైడ్ చేస్తాడు? 3తో. 3 15s 45 కదా, 3 15s 45. 45 డివైడెడ్ బై 3, డినామినేటర్ కూడా సేమ్ 3తోనే డివైడ్ చేయాలి. 60 డివైడెడ్ బై 3. 45 3తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 15 టైమ్స్. 16 3తో డివైడ్ చేస్తే 3 20s 60. 3 20s 60. దిస్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ టు 45/60కి. నెక్స్ట్ ఈ, దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయొచ్చు, కానీ అక్కడ న్యూమరేటర్ 15 ఇచ్చాడు కాబట్టి ఇంకా ఆపేయండి. ఇలా 5 టేబుల్ 5 3s 5 4s 3/4 అని కూడా రాయొచ్చు. 3/4 ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ టు 45/60. నెక్స్ట్ 18/24 ఈజ్ ఈక్వల్ టు, డినామినేటర్ చూడండి అమ్మా 4, మల్టిప్లై చేస్తే అవుద్దా 4? నో, డివిజన్ చేశాడు. 6 4s 24, అంటే 6తో డివైడ్ చేస్తే సరిపోతుంది, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 18 డివైడెడ్ బై 6/24 డివైడెడ్ బై 6, సేమ్ నెంబర్తో డివైడ్ చేశాను. 6తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది? 6 3s 18 బై 6 4s 24. 18/24కి 3/4 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఎస్, ఆ బాక్స్లో మనం ఫిల్ చేయవలసిన ఫ్రాక్షన్స్ ఇవమ్మా. దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ డౌన్.